మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. శిక్షిస్తుంది. నేరం అనేది కొందరు తెలిసి చేస్తారు, కొందరు పరిస్థితుల ప్రభావానికి లోనే చేస్తారు. అమాయకంగా చేసినా ఆవేశంతో చేసినా నేరం నేరమే అవుతుంది. శిక్షాకాలం పూర్తయ్యే నాటికి కొందరు మానసికంగా పరివర్తన పొందుతారు, మహాత్ములుగా మారుతారు. తాను స్వయంగా నేరం చేయకపోయినా ధనిక వాతావరణంలో పుట్టి పెరిగి తన అజాగ్రత్త వల్ల ఎంతో మంది కార్మికుల మృతికి బాధ్యుడైనందువల్ల శిక్ష అనుభవిస్తున్నవాడే ఈ విజయ్. ప్రియమైన శ్రీవారికి పరమాణువు ప్రపంచాన్ని ధ్వంసం చేసినట్లు పొరపాటు జీవితాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ శిక్ష అనుభవిస్తున్నది మీ పొరపాటు వల్ల కాదు. మీరు ధనిక వర్గంలో పుట్టడం, ఆ కారు చీకట్లో పెరగడం. అలవమాలిన డబ్బు అలసత్వాన్ని పెంచుతుంది, ఆలోచన శక్తిని నశింపచేస్తుంది. మీ అజాగ్రత్త వల్ల ఎంతో మంది కార్మికుల ప్రాణాలు బలి తీసుకున్నారు. ఈ ఘోరానికి కారణం మీరొక్కరే కాకపోయినా స్వార్థంతో కళ్ళు మూసుకుపోయినా మీ సాటి ధనిక వర్గం వారు కుట్ర పన్ని ఈ నేరాన్ని మీ మీదకి తోశారు. మీరు జైలు నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛావాయుని పీల్చుకుని మీ వల్ల నష్టపోయిన కార్మికుల రుణం తీర్చుకోండి. శ్రామిక వర్గానికి అండగా నిలబడి మీ చేతనైన సేవలు చేయండి. కార్ల్ మార్క్స్ మానవ జాతికి మహోన్నత సేవ చేసినందుకు ప్రపంచ మానవాళి ఆయనకు రుణపడి ఉన్నట్లు, ధనిక కుటుంబంలో పుట్టిన నెహ్రూ కుటుంబం ప్రజల్లో కలిసిపోయినట్లు మీరు ప్రజల్లో కలిసిపోండి. ఈ పాతుపోయిన వర్గ విభేదాన్ని తుడిచేసుకుని మీలో పెరుగుతున్న జాగృతిని మరింత పెంపొందించుకోండి. అప్పుడు మీ జీవితం మీద మచ్చ తొలగిపోతుంది. మీరు త్వరలో శిక్ష పూర్తి చేసుకుని మహోన్నత వ్యక్తిగా తిరిగి వస్తారని, జీవితాంతం మీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ మీ వెంటే నడవాలని ఆశపడుతున్నాను. ఇట్లు మీ లక్ష్మి. ప్రియమైన లక్ష్మి. లక్ష్మి, ఇంకా అలాగే కూర్చున్నావే? రేపు నీ బర్త్డే చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారు మీ డాడీ. రవ్వల్ నెక్లెస్ కొనుక్కుందు గానీ బజార్కి వెళ్తారా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నాకు పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదు. అంత ఇష్టం లేకపోవడానికి అంత కష్టమే వచ్చింది మనకు. ఏ దుర్ముహూర్తాన నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు పడ్డాయో కానీ అప్పటి నుంచి నువ్వు మనిషిగా మారిపోయావు. ఏ ముహూర్తాన జరిగినా అది పెళ్లి, జీవితాంతం విడిపోని బంధమే కదమ్మా. అంటే పెళ్లి పీటల మీద నుంచే జైలుకు వెళ్లిన వాడిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటావా? చుట్టూ ఉన్న సొసైటీని చూసి కూడా నీలో మార్పు రాలేదు. అందరి మనస్తత్వాలు ఒకటే కదమ్మా. రేపు పార్టీ నాకు ఇష్టం లేదు. సర్లే, రేపు పార్టీకి మీ డాడీ నేను అందరినీ ఆహ్వానించాం. ఇప్పుడు నువ్వు కాదంటే మన పరువు ప్రతిష్టలు ఏమవుతాయో కొంచెం ఆలోచించు. ఈ అర్థం లేని ఆడంబరాలు గొప్పలు నాకు నచ్చవమ్మా. నీకు నచ్చినా నచ్చకపోయినా అది మన జన్మ హక్కు. గౌరవం హోదాలే మన భవంతికి మూలస్తంభాలు. మధ్య మధ్య వాటిని ఇలా ఫంక్షన్లో ప్రదర్శించుకోకపోతే మన ప్రెస్టేజ్ భంగం కలుగుతుంది. దాన్ని కాపాడుకోగలిగినప్పుడే సొసైటీ మన గుప్పిట్లో ఉంటుంది. సారీ డాడీ, ఈ విషయంలో మీతో ఏకీభవించలేను. నా బర్త్డే చేయాలనుకుంటే మీ ప్రెస్టేజ్ కోసం మీకు కావాల్సిన ఏమిటో మీరే కొనుక్కొచ్చుకోండి. ఏమిటండి దీనికి ఎలా వచ్చా ఈ పాతకాల బుద్ధులు? నాకు అర్థం కావటం లేదు. ఒక సరదా లేదు, సంతోషం లేదు, ఎప్పుడు ఏవో దిక్కుమాల పుస్తకాలు చదువుతూ ఉంటుంది. దీని బ్రతుకులా తెల్లారొచ్చిందేనా? ఇదిగో అనవసరంగా ఏవో ఊహించుకుని బాధపడకు. రేపు జరిగే ఫంక్షన్ లో దాని భవిష్యత్తుకు బంగారు వాట ఏర్పాటు చేస్తాను. ప్రియమైన లక్ష్మి, నీ ఉత్తరాలు నా బ్రతుకు మీద కొత్త కాంతులు విరజిమ్ముతున్నాయి. చుక్కాని తిప్పుకోవడం చేతగాని నావికుడు పడవను సుడిగుండంలో ఎక్కించుకున్నట్లు ఎన్నాళ్ళు విచ్చలవిడిగా తిరిగి జైల్లో పడ్డాను. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నందుకు చింతగా లేదు, కానీ నేను నిన్ను జీవితంలో మరికొంత ముందుగా కలుసుకుని ఉంటే ఈ ట్రాజడీ జరిగేది కాదేమో అనిపిస్తుంది. నీ ఉత్తరాలు మన ఇద్దరు హృదయాలను మరింత సన్నిహితం చేశాయి. మనం కలుసుకునే రోజు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను. నీ విజయ్. విజయ్, మిస్టర్ విజయ్, జైల్లో నీ సత్ప్రవర్తన వల్ల నీ శిక్షా పరిమితిలో కొంత మినహాయింపు పొందావు. అందుకనే రిలీజ్ డేట్ కంటే ముందుగానే నేను విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.
విజయ్ వచ్చేసా? పార్వతి, మన విజయ్ వచ్చేసాడు. బాబు విజయ్, విజయ్ బాబు వచ్చావా? వచ్చావా? ఎప్పుడెప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానయ్యా. బాబు బాబు, ఇదేమిటా? బంగారు బొమ్మలా ఉండేవాడివి ఇలా చిక్కిపోయేవేమిటి నాయన? అన్నయ్య, అన్నయ్య బాగున్నామ్మా? తమ్ముడు, ఇదేమిటి ఇల్లంతా ఇలా చీకటిగా ఉంది? ఇల్లేమిటి బాబు, నువ్వు జైలుకు వెళ్ళిన తర్వాత మా బ్రతుకులే చీకటైపోయి కళ్యాణ మంటపంలా నిత్యం కళ్ళకళ్ళాడుతుండే ఇంటిని కారు మబ్బులు కమ్మేసి ఆనాటి మన వైభవం ప్రాభవం అన్నీ మసిగా పడిపోయాయి. కోర్టు తీర్పు ప్రకారం మనం నష్టపరిహారం చెల్లించవలసి వచ్చిన సంగతి నీకు తెలిసిందే కదా. మన భోగభాగ్యాలని హరించుకుపోగా ఇల్లు మాత్రం మిగిలింది. నువ్వు వస్తావని ఆశతో రోజులు వెళ్ళబుచ్చుతున్నావు. పరిస్థితులు ఇంత దయనీయంగా మారిపోయాయనుకోలేదు నాన్న. పేటలు అడుగుపెట్టిన దగ్గర నుంచి పీడకల కంటున్నట్టుగా అనిపించింది. పీడకల కంటే కూడా భయంకరమైన వాస్తవం బాబు ఇది. ఆస్తి ఐశ్వర్యం హరించుకుపోవటమే కాకుండా అప్రతిష్ట మన కుటుంబం మీద చెరగని ముద్ర వేసింది. కుట్ర పన్ని మనల్ని నాశనం చేసిన వాళ్ళ పలుకుబడి మాత్రం పెరిగిపోయింది. ఫస్ట్ క్లాస్ లో ఇంజనీరింగ్ పాస్ అయ్యి బ్రతుకు తెరువు కోసం మెకానిక్ అయినా జాయిన్ అవుదామంటే వెళ్ళిన చోటలా జైలుకి వెళ్ళిన వాడి తమ్ముడిని చీకొట్టి పంపించేశారు. తమ్ముడు, కష్టాలన్నీ కట్టకట్టుకుని ఒకేసారి వస్తాయన్నట్టు దీనికి 3 ముళ్ళు వేయించే ముచ్చట కూడా చేయలేకపోయాం. ఏమిటమ్మా, అన్నయ్య ఇంటికి వచ్చి రాగానే నీ కష్టాలన్నీ ఏకరవు పెడుతున్నావు? అలా అనకు చెల్లెమ్మా. పరిస్థితుల గురించి తెలుసుకుంటే తప్ప పరిష్కారం గురించి ఆలోచించలేము. ఎంత ఆలోచించినా ఏం చేయగలం బాబు? అంత ఘనంగానే పెళ్లి జరిపించిన ఈ మామగారు కూడా ఒక్కసారైనా మమ్మల్ని పలకరించడానికి రాలేదు. సంఘంలో అందరికీ మనం కానివాళ్ళం అయిపోయాం. కోడల్ని కాపురానికి తీసుకురాలేకపోవడం, కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపలేకపోవడం. భగవంతుడా, ఇటువంటి దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దయ్యా. ఊరుకోమ్మా, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఫ్రెండ్స్, ఈనాటి మా లక్ష్మి బర్త్డే పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. సురేష్, ది స్మార్ట్ యంగ్ మ్యాన్ అమెరికాలో MBA చదువుకుని వచ్చాడు. మల్టీ మిలియనీర్ చక్రధర్రావు గారి ఏకైక పుత్రుడు. మా లక్ష్మికి ఇంతకుముందు జరిగిన పెళ్లే కాదు, పీటల మీద నుంచి లేచిన మరుక్షణమే పెళ్లి రద్దయింది. కాబట్టి లక్ష్మికి మరో పెళ్లి చేయటంలో ఎవరికీ ఆక్షేపణ ఉండటానికి మిస్టర్ సురేష్ మా కాబోయే అల్లుడని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. లక్ష్మి, ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. ఇష్టం లేనప్పుడు బలవంతంగా పెళ్లి చేసే అధికారం మీకు లేదు. ఆ క్రిమినల్ లోపలికి రానేకండి. అతనికి ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు. బయటికి పంపించేయండి. ఎన్నో ప్రాణాలు బలి తీసుకుని జైలుకి వెళ్ళిన హంతకుడివి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? గెట్ అవుట్. నీకెంత ఐశ్వర్యం అహంకారం ఉన్నా నీ కూతురు మెళ్ళలో తాళికట్టిన అల్లుండని మర్చిపోకండి. లక్ష్మి నా భార్య. 3 ముళ్ళు వేసిన నాడే ఆమె నా సొంతమైంది. ఇన్నాళ్ళు కూతుర్ని కాపురానికి పంపించకుండా గుప్పిట్లో పెట్టుకోగలిగారు కానీ ఆమె మనసులోంచి నన్ను తొలగించలేకపోయారు. ఇప్పుడు నా భార్యను నేను తీసుకువెళ్తున్నాను. నన్నెవరూ ఆపలేరు. మిస్టర్, నువ్వెంతటి చరిత్రహీనుడువో మా అందరికీ తెలుసు. నీ దౌర్జన్యాన్ని మేము సహించాం. లక్ష్మిని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకునేంత చేతకైన వాళ్ళం కాదు. తలుచుకుంటే ఏమైనా చేయగలం. బీ కేర్ఫుల్. అన్నిటికీ తెగించి మా లక్ష్మిని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లాలనుకుంటే మళ్ళీ నిన్ను కటకటాలు వెనక్కి పంపించేస్తాను. జాగ్రత్త. మీరేమీ చేయలేరు. పెళ్ళైన కూతురికి భర్త బ్రతికుండగా ఇష్టం లేకుండా మళ్లీ పెళ్లి చేయాలనుకోవడం చట్ట విరుద్ధం. ఆ నేరానికి మిమ్మల్ని నేనే జైలుకు పంపించగలను.
లక్ష్మి, నీ నాన్నగారి ఆంతర్యం అర్థమైందిగా. నీ తండ్రి స్థిర సంపదలు కావాలో, నీ భర్త అనురాగం కావాలో, నీ నిర్ణయాన్ని నిర్మోహమాటంగా చెప్పు. మీ ఐశ్వర్యాన్ని కాలదన్ని మీ కూతురు నాతో రావాలని నిర్ణయించుకుంది. నేను తీసుకెళ్తున్నాను. మీ కూతురు మీద మీకు మమకారం ఉంటే, ఈ సంస్కారవతి తండ్రిని అనిపించుకోవాలనుకుంటే మీ అభిప్రాయాలు మార్చుకోండి. మీరు మారినప్పుడే మీ కూతురు మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది. తండ్రితో అనుబంధాన్ని తెంచుకుని మీ అమ్మాయి మొగుడు వైపు తిరిగిపోయింది. తండ్రి అనే గౌరవం దానికే లేనప్పుడు కూతురనే మమకారం నాకు మాత్రం ఎందుకు ఉండాలి? ఇక మీద అది నాకు కూతురు కాదు, నేను దానికి తండ్రిని కాదు. నాకు కూతురే లేదనుకుంటాను. ఆ విజయ్ అంతు తేలుస్తాను. కోడలు కాపురానికి వచ్చింది. ఇప్పుడు ఇల్లంతా కళకళలాడుతుంది. వదిన గుమ్మలో అడుగు పెట్టగానే ఒక్కసారి వెన్నెలొచ్చినట్టుగా ఉంది కదమ్మా. అవునమ్మా, అవును. కార్తీక పున్నమి వెన్నెల్ల ఇల్లంతా దీపాలు వెలిగించినట్లయింది. ఉడికాలు లోపల పెట్టినమ్మా. సిరి సంపదలన్నీ ఒలిగిపోయాక ఇప్పుడు నిన్ను ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందమ్మా. అత్తయ్య, కోడల కాపురానికి వచ్చిన వేళ కొత్త చీరైనా పెట్టలేని అత్తగారిని, దురదృష్టవంతురాలి. అంత మాట అనకండి అత్తయ్య. మీ ఆదరణే నాకు అష్టైశ్వర్యాలు. దాని కలకాలం నిలుపుకోవడం కంటే నాకేమక్కర్లేదు.
ఒక్క అడుగుతో వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినట్టు సాటి వాళ్ళు తీసిన దెబ్బతో మా బ్రతుకులు అట్టడుక్కు కూరుకుపోయాయి. ఆ ధైర్యాన్ని దగ్గరికి రానివ్వకండి. మనసును చదివే నేర్పుగల నేను భారీగా పొందగలగటమే నాకు మిగిలిన అదృష్టం. గడపలో అడుగు పెట్టగానే ఈ ఇల్లు మా బ్రతుకులు నీకు అర్థమై ఉంటాయి. మళ్ళీ ఇంటికి వెలుగు తీసుకురాగలమా? తెగిన తీగల్ని సరి చేసుకోగలటం, చెదిరిన జీవితాన్ని సరిదిద్దుకోవటం మన చేతుల్లోనే ఉంది. అది సాధ్యం అంటావా?